రామాయణంలో ఒక ఉడత కథ ఉంది. రాముడి సైన్యం రామేశ్వరం నుండి శ్రీలంకకు వంతెన నిర్మించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి పని భారానికి వంతు సాయం చేశారు. వారి వంతు ఒక చిన్న ఉడత జరుగుతుందన్నా చూస్తుందట. అది కూడా ఆ చర్యలో భాగం కావాలనుకుంది. కాబట్టే ఆ ఉడత వెళ్ళి తనను తాను సముద్రంలో మునిగింది. తిరిగి వచ్చి బురదలో దొల్లింది. తర్వాత నేరుగా వెనక్కి సముద్రంలోకి వెళ్ళి తనని తాను కడుక్కొని ఆ బురదని సముద్ర నీటిలో నిక్షేపం చేసింది. అంటే వంతెన నిర్మించడానికి తనకు సాధ్యమైనంత వరకు చేసింది. రాముడు ఆ ఉడతని ప్రయత్నాన్ని గమనించాడు. ఆయన ఉడతని ఎత్తి ఆ ఉడత సహాయానికి దాని వెన్నునిమిరాడు. ఆ కారణంగా ఉడతపై చారలు రూపొందింది. దేశం నిర్మించే ప్రక్రియలో మనకు ప్రతి ఒక్కరు కావాలి. వారు పెద్ద లేదా చిన్నది సమస్య కాదు. దేశానికి ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని చేసినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది. చాణక్యుడికి ఇది తెలుసు. తన భూమిలో పనిచేసే రైతు, సరిహద్దుల్లో పోరాడే సైనికుడు సమానమైన ప్రాముఖ్యతమైన వారు. ఒక తల్లి, ఒక కర్మాగారం కార్మికుడు, బడిలో ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ వారి స్వంత మార్గాల్లో దేశ నిర్మాతలు. దేశ నిర్మాణం వైపుగా నీ సహాయం ఏమిటి అని ఆలోచించండి.